సో పబ్లిక్ డొమైన్‌లోకి కులగన డేటా పెడతారంట. త్వరలోనే వివరాలు బహిర్గతం చేస్తాం. మంత్రి వాకిటి శ్రీహరి అంట. మరి బయట పెట్టాలి గదా! పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదనే గదా! ఇప్పుడు అది ప్రతిపక్షాలు చెప్పేది కూడా విమర్శ అదే. మీరెందుకు డేటా బయట పెట్టట్లేదు? కులగణన చాలా జెన్యూన్‌గా జరుగుంటే, జెన్యూన్‌గా మనం కులగణన చేసుంటే, మరి డేటా బయట ఎందుకు పెట్టట్లేదు అనేది కదా. మన వెబ్సైట్లో ఎందుకు డొమైన్లో పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేదు? ఒకవేళ పబ్లిక్ డొమైన్లో పెడితే బీసీల జనాభా ఎంత ఉంది? మీరు సర్వే ఎట్లా చేశారు? ఏ కుల జనాభా, బీసీ ఉపకులాల జనాభా ఎంత ఉంది, ఏ కుల జనాభా ఎంత ఉంది అనేది వాళ్ళు చూసుకోవడానికి కానీ, మీరు నిజంగా జెన్యూన్గా జరిగిందా కులగణన అనే దాని మీద మనకు క్లారిటీ ఉంటుంది. నిన్న సీతక్క మాట్లాడుతూ ఆమె ఏమంటుంది? అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా కులగణనలో పార్టిసిపేట్ చేయలేదు అంటుంది. మరి అధికార పార్టీ వాళ్ళు కులగణనలో పార్టిసిపేట్ చేయనప్పుడు మరి జనాభా లెక్కలు ఎట్లా వస్తాయి? ఈ మీరు ఎట్లా కులగణన చేసినట్టు కంప్లీట్ అయిందా కులగణన? కంప్లీట్ అయిందా? అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా కులగణనలో పార్టిసిపేట్ చేయలేదని సీతక్క గారు అంటున్నారు. మరి ఆ రకంగా తీసుకుంటే మరి కులగణన ఇక పూర్తి అవనట్టే కదా, కంప్లీట్ అవనట్టే కదా. అంటే ఇక్కడ అధికార పార్టీ నాయకులకు కూడా క్లారిటీ లేదు దీని మీద. ఎందుకు డేటా బయట పెట్టట్లేదు అనేది ముఖ్యమంత్రికైనా క్లారిటీ ఉందో లేదో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కింద వాళ్ళకి తెలీదు. సో ఇద్దరికీ ఉన్న ఆ పేర్లల్ రియాక్షన్ రావట్లేదు. ముఖ్యమంత్రి ఒకటి చెప్తే మంత్రులు ఒకటి చెప్తున్నారు. సో మావోయిస్టు నేత కట్టకు వీడ్కోలు, ముగిసిన రామచంద్రారెడ్డి అంత్యక్రియలు, హాజరైన ఎమ్మెల్సీ దేశపతి, ప్రజా సంఘాల నాయకులు, భారీగా తరలివచ్చిన ప్రజలు, పౌర హక్కు నేతలు.